ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దాంతో వాడవాడలా మారుమోగిన మైకులు నేటితో మూగబోనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ యూసుఫ్గూడలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రగడ్డలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు హాజరై మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇక జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక ఈ నెల 11న నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం 14న ఎన్నికల కౌంటింగ్ చేయనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఉప ఎన్నిక కోసం మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ ఫోన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ సంబంధించి సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. 5 గంటల నుంచి ఆ ప్రచార మైకులు మూగబోనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఓరి ప్రచారం చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉంది. అభ్యర్థి సునీత గోపీనాథ్ మద్దతుగా పెద్ద ఎత్తున గత 3 నెలల నుంచి కూడా ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికగా చెప్పవచ్చు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో రావడంతో వారి ప్రతిమని సునీత గోపీనాథ్కే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో గత 2 నెలలుగా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఎఫర్ట్స్ పెట్టింది. మంచి మెజార్టీ దిశగా గెలవబోతుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే సాయంత్రం 5 గంటలకు ఈ పోలింగ్ ప్రచారానికి సంబంధించిన ఘట్టం ముగియనుంది. ఎల్లుండి 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉండనుంది. 14వ తేదీన ఈ పోలింగ్ సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ఉండనుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర ఇండిపెండెంట్లు, ఇతర రిజిస్టర్ పార్టీలు కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులకు గాను 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నారు. ఈ 4,01,365 మంది ఓటర్లకు గాను 407 పోలింగ్ కేంద్రాలు ప్రధానంగా ఏర్పాటు చేశారు. ఈ 407 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1000 మందికి కలిపి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తయిందని చెప్పారు. ఏదైతే 80 సంవత్సరాల వయసు కలిగిన వారు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, వారికి సంబంధించిన ఓటింగ్ కి ముందస్తుగానే అప్లై చేసుకున్న వారికి ఇప్పటికే వారితో ఓటు కూడా వేయించుకున్న ఎలక్షన్ కమిషన్ వేయించుకున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుంది. పెద్ద ఎత్తున డబ్బులు పంచుతుంది, కోడ్ ఉల్లంఘన చేస్తుంది. ముఖ్యమంత్రి, మంత్రులు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన పాల్పడుతున్నారు. చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు లేవంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా కేంద్ర బలగాల ఆధీనంలోనే ఎన్నికలు జరగాలని చెప్పేసి కూడా మొన్న సెంట్రల్ సిఈసికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందం. ప్రధానంగా ప్రతి పోలింగ్ కేంద్రం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో 407 పోలింగ్ కేంద్రాల్లో కూడా సీసీ కెమెరా నిఘాతో పాటు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా సెంట్రల్ ఎవరైతే అబ్జర్వర్లు ఉన్నారో అబ్జర్వర్లు కూడా ఫీల్డ్ స్థాయిలో వెరిఫై చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి పైన అభియోగాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర చూసుకుంటే రిగ్గింగ్ పాల్పడ్డట్టు అభియోగాలు ఉన్నాయి. రిగ్గింగ్ పాల్పడమే కూడా దొంగ ఓట్ల నమోదు సంబంధించి పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు నేపథ్యంలో దొంగ ఓట్ల ఏరివేతకు సంబంధించి కూడా దొంగ ఓట్లను గుర్తించడానికి కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ దొంగ ఓట్ల ప్రభావం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలపైనే చర్యలు తీసుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు 7 గంటలకు ప్రారంభం, అంటే 11వ తేదీన 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు ఏజెంట్ల సమక్షంలోనే వీవీప్యాట్లు, ఈవీఎంలకు సంబంధించిన చెకింగ్ ఉంటుంది. ర్యాండమైజేషన్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. ఆ రోజు చెకింగ్ ఉంటుంది. చెకింగ్ తర్వాత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈసారి మొట్టమొదటిసారి ఈవీఎంల పైన అభ్యర్థి కలర్ ఫోటోతో పాటు అభ్యర్థికి సంబంధించిన పార్టీ గుర్తును కూడా కలర్ ప్రింట్ చేసి ఉంచుతామని చెప్పేసి
కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. అందుకు అనుగుణంగా ఏర్పాటు కూడా చేశారు. ఖచ్చితంగా ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఖాయం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఆగడాలను, కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఖచ్చితంగా కట్టడి చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ఇవాళ చివరి దశ ప్రచారం నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సత్యేందర్ రెడ్డి, పలువురు మాజీ మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న డివిజన్లలో పాదయాత్రలు చేయడం కావచ్చు, ఓటర్లను అభ్యర్థించడం జరుగుతుంది. సునీత గోపీనాథ్ కు మద్దతు తెలిపి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నారు. 5 గంటల తర్వాత ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ కావచ్చు, ఎలాంటి పొలిటికల్ మీటింగ్స్ కూడా చూపెట్టదని ఇప్పటికే మీడియాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసి అందుకు అనుగుణంగా సైలెంట్ పీరియడ్ గానే చెప్పవచ్చు. దీన్నంతా కూడా గత ఈ సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికలు అయిపోయే వరకు కూడా 4 రోజుల పాటు మద్యం షాపులు కూడా బంద్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసారు. ఇటు పోలీసు వ్యవస్థ కూడా ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుతుంది. కేంద్ర బలగాల ఆధీనంలో ఎన్నికలు జరగాలని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలకు ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి చర్యలు చేపట్టినట్టు కూడా చెప్పట్లేదు. అంతేకాకుండా ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండడంతో ఇవాళ ఆ పోలీస్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైంది. పోలీసులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి అండగా ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఫర్దర్ గా ఏ విధంగా ఉండబోతుంది, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది. 11th రోజు 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నికట్ రైట్, థ్యాంక్ యూ లెవిల్.